ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ మంత్రివర్గ సమావేశం కానుంది. 2 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రి సీతక్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేయడంతో దానిపైనే ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, రైతు భరోసాపై క్లారిటీ ఇవ్వనుంది ప్రభుత్వం. రైట్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. చారి, ఈ మంత్రివర్గ సమావేశానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, ఎటువంటి కీలక అంశాలు ఈ సమావేశంలో తీసుకోనున్నారు? 2 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులందరితో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మీద ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్కు సంబంధించినటువంటి అంశం మీదనే చర్చించబోతున్నారు. గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లే ఇప్పుడు అమల్లో ఉంటాయా, లోకల్ బాడీ ఎలక్షన్స్లో ముందు సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహిస్తారా, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారా అనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలనే నిర్వహించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. దీంట్లో భాగంగానే మంత్రులందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మీద ఒక క్లారిటీ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అందుకే ఈరోజు కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులందరితో కూడా సమావేశం కాబోతున్నారు. అలాగే రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం మీద కూడా చర్చించబోతున్నారు. ఈ నెల 25 తేదీ నుంచి రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లోకి వేస్తామని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పినటువంటి నేపథ్యంలో రైతు భరోసా దాని మీద కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ చాలా రోజులుగా రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధుల కోసం రైతాంగం అంతా ఎదురు చూస్తుంది. ఈరోజు రైతులందరితో కూడా సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంతలోపే ఈ సమావేశంలోనే రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధుల విడుదలకు సంబంధించినటువంటి అంశం మీద మంత్రులందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. చాలా రోజులుగా స్థానిక సంస్థల ఎన్నికలు, అలాగే రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశం మీద ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటి మీద కూడా ఈరోజు మంత్రులందరితో కూడా సమావేశమైన తర్వాత ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అటు స్థానిక సంస్థల ఎన్నికలు, ఇటు రైతు భరోసా మీద సాయంత్రం లోపు స్పష్టత ఇవ్వబోతుంది ప్రభుత్వం. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.